మా గ్రామంలో ఈ సంవత్సరము మహాభారత ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగాయి. ఆదివారం రోజున అగ్నిగుండ ప్రవేశము కార్యక్రమం అయితే నిర్వహించాము. అదే నెక్స్ట్ ఆదివారం అయితే ఏ ఆదివారం అయితే వస్తుందో ఆ రోజు అమ్మవారికి అమృతపల్లె కార్యక్రమం అయితే చేస్తాము. ఈ కార్యక్రమం చేసే రోజు ఉదయము ఆ అమ్మవారి విగ్రహాలు అయితే గ్రామం చుట్టూ వసంతోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజు మా యూత్ అలాగే నేను కూడా అందరితో కలిసి వసంతోత్సవ కార్యక్రమాలు అయితే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. చివరిలో లాస్ట్లో ఎలా అమృతపల్లె కార్యక్రమం చేస్తాము, అలాగే ఏ కార్యక్రమాలు చేసి మహాభారత ఉత్సవాలు అయితే ముగిస్తామనేది నేను పూర్తిగా చెప్తాను. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇది ఫన్నీగా ఉంటుంది, కొంచెము మధ్యలో ఎంజాయ్మెంట్స్లో. కాబట్టి పూర్తిగా చూడండి. చెప్తున్నా ఉండే చుట్టూ రాలిపోయిందిరా ఉండే కోడి లోకి పోయొచ్చు మట్టిగా ఏంద్రాజా గురుగా వస్తుందిరా Yeah.
కత్తెత్తుకోరామా ఏ నాని ఎటు చూడు వై ఆడాలి. గ్రామం చుట్టూ ఊరేగింపు అయిన తర్వాత అమ్మవారి విగ్రహం అయితే ఆలయం వద్దకు అయితే తీసుకొని వస్తారు. దాని తర్వాత ఎవరైతే ఉభయదారులు అంటే మా గ్రామంలో అమృతపల్లెం ఉభయదారులు అయితే ఎవరైతే ఉంటారో వారి ఇంటికి వెళ్ళేసి ఆ అమ్మవారి గుడి వద్దకు అయితే సాంప్రదాయంగా అయితే గుడి వద్దకు అయితే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆలయం వద్దే అమృతపల్లెంకి సంబంధించిన బెల్లం ప్రసాదం అయితే గుడి వద్దనైతే తయారు చేస్తారు. చేసిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే అమృతపల్లెం కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. అమృతపల్లెంకి కార్యక్రమానికి కావాల్సిన బెల్లం ప్రసాదం అయితే ఆలయం వద్ద అయితే ఉభయదారులు అయితే తయారు చేస్తారు. అలాగే ఈ మహాభారత ఉత్సవాల్లో కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తుంటాం కదండి. అందులో అర్జున తపస్సు కార్యక్రమం ఒకటి. ఈ అమృతపల్లెం వేసే రోజునైతే అర్జున తపస్సు ఏదైతే నిర్వహించామో తపస్మాన్ని రిమూవ్ చేసేసి పూజలతో పక్కన పెడతారు పూజ చేసి. అలాగే అగ్నికొండ ప్రవేశం చేసిన అగ్నికొండం కూడా పూర్తిగా మట్టితో అయితే కప్పేస్తారు. ఇవి చేసిన తర్వాత మనము ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలెట్టాం కదండి. ఆ ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలెట్టిన దాన్ని ఈరోజు రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత సాంప్రదాయంగా వచ్చి అమ్మవారి గుడి ఆలయం చుట్టూ తిరిగి ఆ ధ్వజారోహణ సంబంధించిన వస్తువులని అమ్మవారి పాదాల చెంద అయితే ఉంచుతారు. ఉంచిన తర్వాత అమృతపల్లెన్ని అమ్మవారికి అయితే సమర్పిస్తారు. అమ్మవారికి సమర్పించిన తర్వాత ప్రసాద వితరణ అయితే భక్తులకు అయితే పంచుతారు. కాబట్టి చూసారు కదండి ఈ మహాభారతం అయితే ఎలా అనిపించింది. మా ఊరు జరిగిన వస్తువులు కొన్ని వీడియోస్ చూడని వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే పూర్తిగా పెట్టాను. కాబట్టి చూడకుండా ఉండే వాళ్ళైతే పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అమ్మవారికి అమృత పళ్ళాన్ని అయితే అమ్మవారికి అయితే సమర్పించి పూజలు అయితే నిర్వహిస్తారు. ఇంతటితో మహాభారత ఉత్సవాలు అయితే పూర్తిగా ముగిశాయి. కాబట్టి ఈ మా గ్రామంలో జరిగిన మహాభారత ఉత్సవాలు ఎవరైనా చూడని వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే పూర్తిగా పెట్టాను కొన్ని వీడియోస్. కాబట్టి చూడని వాళ్ళైతే చూడండి. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.